బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులతో, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జీలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి కోసం మనందరం కృషి చేయాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇందులో ఖచ్చితంగా విద్యార్థులు భాగస్వాములు కావాలి అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇక రాజకీయాల్లో ఉంటే తులసి మొక్కలాగా ఎదగాలి అని, ఆ విధంగా రాజకీయాలు చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. ఇక గూగుల్ విషయంలో చంద్రబాబు ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. క్రెడిట్ చోరీ చేశారు అంటూ జగన్ ఆరోపించారు. గూగుల్ రావడానికి చంద్రబాబు చేసిందేముంది అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుందామని విద్యార్థులకు వెల్లడించారు. పులివెందులకు కాలేజీ సీట్లు వచ్చినా కూడా చంద్రబాబు వద్దు అని లేఖ రాశారు కేంద్రానికి అంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. ఇక ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత విద్యార్థులకు ఉంది అని జగన్ పిలుపునిచ్చారు. 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలని అన్నారు. డిసెంబర్లో ఫీజు రియంబర్స్మెంట్పై ఆందోళన చేద్దాము అన్నారు. అప్పటి వరకు చంద్రబాబుకు సమయం ఇద్దామంటూ జగన్ చురకలంటించారు.